సో హాయ్ ఎవ్రీవన్. సో మనము ఇంతకుముందు క్లాస్ వరకు మొత్తం ట్రిగోనోమెట్రీ చాప్టర్ మొత్తం ఫండమెంటల్స్, స్టేట్మెంట్స్ అన్నీ ఆల్ ఫార్ములాస్ అండ్ ఎక్సెట్రా ట్రిగోనోమెట్రీ టేబుల్ గురించి అన్నీ డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో దాంతో మొత్తం ట్రిగోనోమెట్రీ చాప్టర్ మొత్తం ఫండమెంటల్స్ అన్నీ కంప్లీట్ అవ్వడం జరిగింది. సో టుడే కమ్ టు ద ఎక్సర్సైజ్ 11.1. సో ట్రిగోనోమెట్రీ అనేది 11 చాప్టర్. సో అందులో ఫస్ట్ ఎక్సర్సైజ్ అనేది 11.1 ఎక్సర్సైజ్. సో ఈరోజు ప్రాబ్లమ్ స్టార్ట్ చేద్దాం. సో ఈ ప్రాబ్లమ్ స్టార్ట్ చేసే ముందు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి మీరు. సో ఏదైనా ఒక ప్రాబ్లం చేసే ముందు సో మనం చేయాల్సినవి 3 స్టెప్స్ ఉంటాయి. సో 3 స్టెప్స్ ఏంటంటే ఫస్ట్ రీడ్ ద ప్రాబ్లమ్ రీడింగ్. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఏం క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, సో మనం దాన్ని అర్థం చేసుకోవాలి కాబట్టి సో ఫస్ట్ క్వశ్చన్ అనేది చదవడం అనేది ఫస్ట్ స్టెప్. సో సెకండ్ స్టెప్ ఏంటంటే ఎనలైజేషన్. సో ఎనలైజేషన్ అంటే సో క్వశ్చన్ చదివేశాక అది ఏ పద్ధతిలో చేస్తే రిజల్ట్ మనకు వస్తుంది, సో ఏ ఫామ్లో బేస్ అయ్యింది, సో ఏ మోడల్లో ఉంది అనేది అనలైజ్ చేయాలి ఫస్ట్. అది సెకండ్ స్టెప్. నెక్స్ట్ థర్డ్ స్టెప్ ఏంటి, ఎగ్జిక్యూషన్ పార్ట్. సో ఎగ్జిక్యూషన్ అంటే అదే ప్రాబ్లం చేయడం. సో 3 స్టెప్స్ ఏంటంటే సో ఫస్ట్ రీడింగ్ ద క్వశ్చన్, నెక్స్ట్ ఎనలైజేషన్, నెక్స్ట్ ఎగ్జిక్యూషన్. సో ఈ ఎగ్జిక్యూషన్ పార్ట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అలా అని ముందు ఇంపార్టెంట్ అని కాదు, సో ముందు కూడా మనకి ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే సో మనము ఏదైనా ఒక క్వశ్చన్ ఇస్తే ఫస్ట్ చదివితే కదా, ఎనలైజ్ చేస్తే కదా. సో ఫస్ట్ చదవాలి, చదివాక క్వశ్చన్ ఎలా చేయాలని ఆలోచిస్తే అప్పుడు దానికి ఏ ఫామ్లో యూజ్ చేస్తాము అవన్నీ అర్థం చేసుకున్నాక అప్పుడు సమ్ అనేది వస్తుంది, అంతే కదా. సో మనము ఫస్ట్ అది బేస్మెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇల్లు కట్టారు అనుకోండి, మీరు పునాదులు లేకుండా మేడలు కట్టేస్తారంటే గాలిలో మేడలు కట్టమంటే అలా కట్టలేము కదా. సో అందువల్ల మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటి, సో క్వశ్చన్ రీడింగ్ అండ్ నెక్స్ట్ అనలైజేషన్ పార్ట్ అనేది ఇంపార్టెంట్. ఆ తర్వాత ఎగ్జిక్యూషన్. సో ఎగ్జిక్యూషన్ పార్ట్లో మోస్ట్ ఇంపార్టెన్స్ ఏంటంటే ఫస్ట్ వాడికి ఇచ్చిన ప్రాబ్లంకి ఏమైనా ఫిగర్ అవసరం అయితే ఫస్ట్ ఫిగర్ మనం అర్థం చేసుకుని ఫిగర్ అనేది గీయడం చేయాలి. ఆ తర్వాత ఫిగర్ డ్రా చేసాక ఏం చేయాలి, నెక్స్ట్ స్టెప్ గివెన్ అని చెప్పి ఏమేమి ఇచ్చాడో అన్నీ రాయాలి. నెక్స్ట్ స్టెప్లో ప్రొసీజర్ మీన్స్ క్యాలిక్యులేషన్ పార్ట్ అనేది చేయాలి. లాస్ట్లో కంక్లూజన్ అనేది ఇవ్వాలి. సో ఈ 4 స్టెప్స్ అనేవి ఇంపార్టెంట్. ఎగ్జిక్యూషన్లో 4 స్టెప్స్ ఏంటంటే డయాగ్రామ్ ఉంటే డయాగ్రామ్ గీయాలి, నెక్స్ట్ గివెన్ అని చెప్పి గివెన్ అని రాయాలి, ఆ తర్వాత క్యాలిక్యులేషన్, లాస్ట్ స్టెప్ కంక్లూజన్. సో ఓకేనా. సో దీన్ని ఫాలో అవ్వండి. సో ఎలా ఫాలో అవ్వాలనేది ఫస్ట్ టైం చెప్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో ఎక్సర్సైజ్ 11.1లో వద్దాం. సో ఈ ఎక్సర్సైజ్ 11.1లో ఫస్ట్ ప్రాబ్లం ఏమి ఇచ్చాడంటే సో ఫస్ట్ క్వశ్చన్ చదవండి. ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబిసి 8 cm, 15 cm and 17 cm are the lengths of AB, BC and CA respectively. Then find out sin A, cos A, tan. సో అక్కడ ఇచ్చింది ఏంటంటే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉందన్నాడు. ఆ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏ ట్రయాంగిల్ అది, ఏబిసి అనే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇచ్చాడు. ఈ రైట్ యాంగిల్ దగ్గర బి తీసుకోవాలా, ఏ తీసుకోవాలా, సి తీసుకోవాలని వాడు ఇవ్వలేదు. నెక్స్ట్ ప్రాబ్లంలో అలా ఇస్తాడు. ఏమిస్తాడు, పీక్యూఆర్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, పీక్యూఆర్ అనే ఒక ట్రయాంగిల్లో యాంగిల్ పి అనేది 90 ఇచ్చాడు కాబట్టి ఇక్కడ పి అనేది తీసుకుంటుంది. బట్ ఇక్కడ ఏబిసి అనేది 90 degrees అనేది ఏం తీసుకోవాలనేది వాడు ఇవ్వలేదు, మెన్షన్ చేయలేదు క్లియర్గా. సో అప్పుడు మనకి వాడు ఏమి ఇచ్చాడు, ఏబి అలాగే బీసీ అలాగే సిఏ, ఇవి 3 సైడ్స్, అదే 3 సైడ్స్ ఇవ్వడం జరిగింది. అలాగే అవి లెంగ్త్స్ ఇచ్చాడు. ఏంటి రెస్పెక్టివ్లీ అన్నాడంటే ఏబి, బీసీ, సిఏ వరుసగా ఇచ్చాడని అర్థం. వరుసగా ఏంటి 8 cm, 15 cm, 17 cm. సో వాడు కనుగొమన్నది సైన్ ఏ, కాస్ ఏ అండ్ ట్యాన్ ఏ. సో ఈ 3 కనుగొమన్నాడు మనకి వాడు. సో ఇప్పుడు సో క్లియర్గా చూడాలమ్మా. సో ఇలా ఇచ్చినప్పుడు ఎక్కడ ఏ తీసుకోవాలి, ఎక్కడ బి తీసుకోవాలి అనేది ఎలా తీసుకోవాలంటే సో ఇక్కడ క్లియర్ చూడండి, 8, 15, 17 ఈ 3 ఏంటంటారు అంటే పైథాగరస్ ట్రిప్లెట్స్ అంటున్నాం. ఓకేనా. సో పైథాగరస్ ట్రిప్లెట్స్ అంటే ఏదైనా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ 3 సైడ్స్ని కలిపి పైథాగరస్ ట్రిప్లెట్స్ అంటాం మనము. సో ఈ పైథాగరస్ ట్రిప్లెట్స్లో ఏదైతే లార్జెస్ట్ వాల్యూ ఉంటుందో దాన్నే హైపోటెన్యూస్గా తీసుకోవాలమ్మ. ఓకేనా. సో ఇస్తారు కదా 3 వాల్యూస్, దాన్ని పైథాగరస్ ట్రిప్లెట్స్ అనడం జరుగుతుంది. సో ఆ ట్రిప్లెట్స్లో ఏదైతే లార్జెస్ట్ వాల్యూ ఉంటుందో దాన్ని హైపోటెన్యూస్గా తీసుకోవాలి. ఏది లార్జెస్ట్ వాల్యూ, ఏసీ అనేది లార్జెస్ట్ వాల్యూ. సో ఇక్కడ ఏ, ఇక్కడ సి తీసుకోవచ్చు, లేదు ఇక్కడ ఏ, ఇక్కడ సి, నో ప్రాబ్లం, బి ఇష్టం. సో ఇంకా అనదర్ ఏముంది, బి ఒకటే ఉంది. సో ఇప్పుడు మనకు అన్నీ ఇచ్చేసినట్టే కదా. ఏబి అంత ఇచ్చాడమ్మా 8 cm, బీసీ 15 cm, సిఏ 17 cm. ఓకే. సో ఎలాగనేది ఫిగర్ గీసుకోవాలి మనం. ఓకేనా. సో ఇక్కడ సో ఫిగర్ అయిపోయింది. ఇప్పుడు ఏం చెప్పినాం, గివెన్. సో సొల్యూషన్. సో మీరు క్లియర్గా అర్థం చేసుకున్నాము. ఎప్పుడైనా ఒక పైథాగరస్ ట్రిప్లెట్స్ ఇస్తే అందులో లార్జెస్ట్ వాల్యూ ఏది ఉందో అదే
దాని యొక్క హైపోటెన్యూస్గా తీసుకోవడం అనేది చేయాలి మనం. సో ఫస్ట్ స్టెప్లో ఏంటి, గివెన్ in a right angle triangle, so given in a right angle triangle, so in a right angle triangle ఏ ట్రయాంగిల్ అది ఏబిసి అనే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఏమేమి ఇచ్చాడు మనకి, ఏబి ఈజ్ ఈక్వల్ టు 8 సెంటీమీటర్, అలాగే బీసీ ఈజ్ ఈక్వల్ టు 15 సెంటీమీటర్, అలాగే ఏసీ ఈజ్ ఈక్వల్ టు 17 సెంటీమీటర్. సో ఇది వాడు ఇచ్చింది. సో అయిపోయింది. నెక్స్ట్ మనం ఏం చేస్తాము, 17 సెంటీమీటర్ అనేది లార్జెస్ట్ వాల్యూ కాబట్టి దాన్ని హైపోటెన్యూస్గా తీసుకున్నామని చెప్పాము. సో అయితే ఇక్కడ రాస్తాం మనం, ఫ్రమ్ దీస్ వాల్యూస్ ఏసీ ఈజ్ ద లార్జెస్ట్. ఓకేనా, సో ఏసీ ఈజ్ ద లార్జెస్ట్ వాల్యూ. సో we can choose లేదా we can choose AC is the hypotenuse. ఓకేనా, సో మనం ఇక్కడ ఏం చేసాము, ఏదైతే లార్జెస్ట్ వాల్యూ ఉందో దాన్ని హైపోటెన్యూస్గా తీసుకున్నాం. సో అదే రాసినాం. సో దేర్ఫోర్, సో అక్కడ హైపోటెన్యూస్ ఏసీ ఆల్రెడీ అక్కడ రాసాం 17 సెంటీమీటర్. ఇప్పుడు మనకి వాడు ఏమడిగాడమ్మా, సైన్ ఏ ఒకటి అడిగాడు, అలాగే కాస్ ఏ ఒకటి అడిగాడు, అలాగే ట్యాన్ ఏ ఒకటి అడిగాడు. సో సైన్ ఏ, కాస్ ఏ, ట్యాన్ ఏ ఈ మూడింట్లోనే కామన్ ఉండే యాంగిల్ ఏ. సో అంటే మనం ఏ యాంగిల్ ఏ దగ్గర అన్ని తీసుకోవాలి. సో ఇదే యాంగిల్ ఏ తీసుకుంటాం. అంటే ఫ్రమ్ యాంగిల్ ఏ అంటే యాంగిల్ ఏ దగ్గర అని అర్థం. ఫ్రమ్ యాంగిల్ ఏకి ఆపోజిట్గా ఉండేది ఆపోజిట్ సైడ్ కదా. సో ఫ్రమ్ యాంగిల్ ఏ ఆపోజిట్ సైడ్ ఈక్వల్ టు బీసీ ఈజ్ ఈక్వల్ టు 15 సెంటీమీటర్. నెక్స్ట్ అలాగే ఇది ఏమవుతుంది, యాంగిల్ ఏకి ఆపోజిట్గా ఉండేది ఆపోజిట్ సైడ్ అవుతుంది. ఇది హైపోటెన్యూస్, ఇది ఎడ్జసెంట్. సో ఇప్పుడు అలాగే ఎడ్జసెంట్ సైడ్ ఏంటం, సో ఎడ్జసెంట్ సైడ్ ఈక్వల్ టు ఏబి ఈజ్ ఈక్వల్ టు 8 సెంటీమీటర్. సో అలాగే ఇంకేముంది, హైపోటెన్యూస్. సో హైపోటెన్యూస్ ఈక్వల్ టు ఏసీ ఈజ్ ఈక్వల్ టు 17 సెంటీమీటర్. ఓకేనా, సో ఇంతవరకు అయిపోయింది. ఇప్పుడు క్యాలిక్యులేషన్ పార్ట్ ఏంటి, మనకి ఏం కనుక్కోమన్నాడు, సైన్ ఏ అడిగాడు. దేర్ఫోర్ సైన్ ఏ, సో సైన్ ఆల్రెడీ మీకు తెలుసు, సైన్ థీటా ఫార్ములా ఏంటి, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. సో థీటా బదులు ఇక్కడ యాంగిల్ ఏ తీసుకున్నాం. సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. సో నేను షార్ట్కట్లో ఓపీపీ అని రాశాను, ఆపోజిట్కి, హైపోటెన్యూస్కి హెచ్వైపీ అని రాశాను. సో ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఆపోజిట్ సైడ్ ఏదమ్మా అంతే ఇచ్చాడు, యాంగిల్ ఏ దగ్గర ఆపోజిట్ సైడ్ ఎంత 15 సెంటీమీటర్ బై హైపోటెన్యూస్ అంటే 70. అంతే, సైన్ ఏ వాల్యూ వచ్చేసింది మనకి. నెక్స్ట్ కాస్ ఏ ఫార్ములా ఏంటి, ఎడ్జసెంట్ బై హైపోటెన్యూస్. సో ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఎడ్జసెంట్ సైడ్ ఏకి ఎడ్జసెంట్ సైడ్ ఇదే కదా. సో 8 సెంటీమీటర్ బై హైపోటెన్యూస్ అది ఏసీ 17. సో ఇప్పుడు మనకి కాస్ ఏ వాల్యూ కూడా వచ్చేసింది. మళ్ళీ ఇక్కడ 17 సెంటీమీటర్ అని క్యాన్సిల్ చేయొద్దమ్మా, ఎందుకంటే ఇక్కడ ఒక సెంటీమీటర్ ఇక్కడ సెంటీమీటర్ ఉంటుంది కదా. సో అప్పుడు సెంటీమీటర్ క్యాన్సిల్ అయితే వాల్యూ ఎంత వస్తుంది, 8/17 కదా. సో 8/17. నెక్స్ట్ ఇంకేం కనుక్కున్నాడు, ట్యాన్ ఏ. సో ట్యాన్ ఏ అంటే ఏంటి, మనకి ఫార్ములా ఉంది. ట్యాన్ ఏ అంటే రెండు విధాలుగా చేయొచ్చు. ఒకటి సైన్ ఏ బై కాస్ ఏ అని రాయొచ్చు. సో సైన్ ఏ బై కాస్ ఏ అంటే ఏంటి, సైన్ ఏ అంటే ఎంత వచ్చింది మనకి 15/17 వచ్చింది. అలాగే కాస్ ఏ 8/17 వచ్చింది. సో 17 క్యాన్సిల్ అయిన ఆన్సర్ ఎంత వచ్చింది 15/8. సో ఎలాగైనా చేయొచ్చు. లేదా అనదర్ మోడల్ ఏంటి, సో ట్యాన్ ఏ ఈక్వల్ టు, సో డైరెక్ట్ ఫార్ములా మనకు ఉంది ఏంటి, ఆపోజిట్ బై ఎడ్జసెంట్. సో ఆపోజిట్ ఏంటమ్మా, యాంగిల్ ఏకి ఆపోజిట్ సైడ్ 15 సెంటీమీటర్ బై ఎడ్జసెంట్ సైడ్ ఏది 8. సో వచ్చేసిందా లేదా, సేమ్ ఆన్సర్ వచ్చింది. సో ఇలాగే ఇలా చేసుకుంటే మంచిది డైరెక్ట్ ఫార్ములా. సో ఇప్పుడు మనకి మనకు మన సైన్ ఏ వచ్చేసింది, అలాగే కాస్ ఏ వచ్చేసింది, అలాగే ట్యాన్ ఏ వచ్చేసింది. సో ప్రాబ్లమ్ ఈజ్ ఓవర్. సో లాస్ట్లో కన్క్లూజన్ రాస్తాం. సో కన్క్లూజన్ ఏం రాస్తాం, దేర్ఫోర్ సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి 15/17, కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది 8/17, అలాగే ట్యాన్ ఏ ఈక్వల్ టు ఎంత వచ్చింది 15/8. సో దిస్ ఈస్ ద ఆన్సర్. సో ఏదైనా ప్రాబ్లమ్కి ఆన్సర్ చేసే పద్ధతి అది. సో ఫస్ట్ మనం ఏం చేసుకున్నాం, ఒక డయాగ్రామ్ అనేది
డ్రా చేయడం జరిగింది. ఆ తర్వాత గివెన్ స్టెప్కి స్టెప్స్ రాసాము. ఆ తర్వాత ఇక్కడ డయాగ్రామ్ ఎలా గీసామో అలాగే ఇక్కడ రాసాము క్లియర్గా. తర్వాత క్యాలిక్యులేషన్ చేసాము, లాస్ట్కి కంక్లూజన్ అనేది రాయడం జరిగింది. సో ఇది ప్రాబ్లం. ఓకేనా? సో ఫస్ట్ ప్రాబ్లం అయిపోయింది కదా. సో నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే ఓకేనా. సో కమ్ టు ద సెకండ్ ప్రాబ్లం. సో ఇక్కడ మనకి సెకండ్ ప్రాబ్లం ఏమి ఇచ్చాడు? ది సైడ్స్ ఆఫ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ PQR ఆర్ PQ ఈక్వల్ టు 7 సెంటీమీటర్, QR ఈజ్ ఈక్వల్ టు 25 సెంటీమీటర్ అండ్ యాంగిల్ P ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ ఇవ్వడం జరిగింది. సో దెన్ ఫైండ్ tan Q మైనస్ tan R. సో ఇక్కడ మనకి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది ఇవ్వడం జరిగింది. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది ఏది? PQR అనే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఆల్రెడీ డైరెక్ట్గా ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు? యాంగిల్ P ఈజ్ ఈక్వల్ టు 90 అన్నాడు. అంటే ఇది 90 డిగ్రీస్ కదా, అప్పుడు ఇది P అవుతుంది. ఇంకా రిమైనింగ్ ఆర్ QR. సో ఎక్కడైనా తీసుకోవచ్చు, ఇక్కడ Q ఇక్కడ R, ఎనీ ఇష్టం, ఎలాగైనా తీసుకోవచ్చు. సో ఇప్పుడు ఇంకేమి ఇచ్చాడు మనకి? PQ ఈజ్ ఈక్వల్ టు 7 సెంటీమీటర్ అని ఇచ్చాడు. అలాగే QR అంటే హైపోటెన్యూస్ అనేది 25 సెంటీమీటర్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనకి వాడు ఏం క్యాలిక్యులేట్ చేయమన్నాడు? సో tan Q మైనస్ tan R. సో ఇది మనకి వాడు ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంటే ఫస్ట్ tan Q అనేది కనుక్కోవాలి, తర్వాత tan R అనేది కనుక్కోవాలి. ఆ tan Q నుండి tan Rని మైనస్ చేస్తే మనకి వస్తుంది ఆన్సర్. సో ఇప్పుడు tan Q కనుక్కోవాలి అనుకోండి. సో tan Q కనుక్కోవాలి అంటే ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఏం కావాలి? tan Q అంటే ఫార్ములా ఏంటి? ఆపోజిట్ బై HCF. సో ఇక్కడ ఆపోజిట్ మనకు తెలుసా? తెలియదు. సో అందువల్ల ఫస్ట్ PR అనేది క్యాలిక్యులేట్ చేయాలి. సో అది క్యాలిక్యులేట్ చేయాలంటే పైథాగరస్ లా యూజ్ చేయాలి మనం. సో అది ఎలాగైనా చూద్దాం. సో ఫస్ట్ గివెన్ ఏమి ఇచ్చాడు? గివెన్ in a right angle triangle. So given in a right angle triangle PQR అంటే PQR అనే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో యాంగిల్ P ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్, అలాగే PQ ఈజ్ ఈక్వల్ టు 7 సెంటీమీటర్, అలాగే QR ఈజ్ ఈక్వల్ టు 25 సెంటీమీటర్ అండ్ PR ఈజ్ ఈక్వల్ టు, సో మనకి తెలియదు. సో క్వశ్చన్ మార్క్. సో అది ఫస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి. సో అది ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? పైథాగరస్ లా అనేది యూజ్ చేయాలి. సో మనకి పైథాగరస్ లా ఏం చెప్తుంది? ఏదైనా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటే ఈ స్క్వేర్ ఆఫ్ ది హైపోటెన్యూస్ అంటే హైపోటెన్యూస్ స్క్వేర్ అనేది దేనికి ఈక్వల్ ఉంటుంది? దీని స్క్వేర్ దీని స్క్వేర్ అంటే మిగిలిన రెండు సైడ్స్ ఉంటాయి కదా, వాటిని స్క్వేర్ చేసి యాడ్ చేస్తే ఎంత వస్తుందో అది అనేది దానికి ఈక్వల్ ఉంటుంది. ఇప్పుడు మనకి PR అనేది తెలియదు కాబట్టి దీన్ని X సెంటీమీటర్గా తీసుకుందాం. ఓకేనా? తీసుకోకపోయినా ఓకే, నో ప్రాబ్లం. PR అని అలా ఉంచాను. సో ఇప్పుడు ఫ్రమ్ పైథాగరస్ లా సో కొంతమంది బై యూజింగ్ పైథాగరస్ లా అంటారు. సో మనం ఫ్రమ్ పైథాగరస్ లా. సో పైథాగరస్ లో ఏం చెప్తుంది మనకి? హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్, అంతే కదా. పైథాగరస్ లో ఏం చెప్తుంది? హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. సో మనకి అదే చెప్తుంది. ఇక్కడ హైపోటెన్యూస్ ఏది? QR స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు PQ స్క్వేర్ ప్లస్ PR స్క్వేర్, అంతే కదా. సో మనకి పైథాగరస్ లో ఏం చెప్తుంది? సో మనకి హైపోటెన్యూస్ స్క్వేర్ అనేది సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఈక్వల్గా ఉంటుందని చెప్తాను. ఇక్కడ హైపోటెన్యూస్ స్క్వేర్ అంతా 25 స్క్వేర్ ఈక్వల్ టు PQ ఆల్రెడీ మనకి ఇచ్చేదమ్మా ఎంత? 7 స్క్వేర్ ప్లస్ PR మనకు తెలియదు. సో PR స్క్వేర్ అనేది అలా ఉంచేద్దాం. సో 25 స్క్వేర్ అంటే ఎంత? 625 ఈక్వల్ టు 7 స్క్వేర్ అంటే 49 ప్లస్ PR స్క్వేర్. సో ఇప్పుడు మనకి PR స్క్వేర్ ఉంచాలి కావాలి కాబట్టి ఆ PR స్క్వేర్ అనేది అలా ఉంచేద్దాం. సో ఈ 625 మైనస్, సో ఈ 49 ఎంతకు వస్తే -49 అయింది, అంతే కదా. సో అప్పుడు 625 మైనస్ 49 ఎంత? సో 15 నుండి 9 తీస్తే 6, అలాగే 576.
సో 576 ఈజ్ ఈక్వల్ టు పిఆర్ స్క్వేర్. ఓకేనా. సో 576 అనేది రావడం జరిగింది. సో 576కి 14 కలిపితే సరిపోయిందా? 625 మైనస్ 49. సో 6 576 అనేది రావడం జరిగింది. సో ఇప్పుడు మనకి పిఆర్ వాల్యూ కావాలి. సో పిఆర్ ఈక్వల్ టు ఏమవుతుంది? √576 అవుతుంది. ఓకేనా. సో పిఆర్ వాల్యూ అనేది √576. సో ఇప్పుడు మనము రూట్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి మనం, అంతే కదా. సో ఇప్పుడు రూట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి మీకు ఆల్రెడీ తెలుసు రూట్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయడం ఎలా అని. సో ఇప్పుడు మనము ట్రిగనోమెట్రీ చేస్తున్నామంటే దీనికంటే ముందు 30 స్క్వేర్స్ వరకు మీరు క్లియర్గా నేర్చుకోండి మీరు. ఎందుకంటే మ్యాక్సిమం పైథాగరస్ ట్రిప్లెట్స్ అనేవి మీకు ఇంకోలా గుర్తుపెట్టుకోవచ్చు. ఎక్కడైనా 7 25 వచ్చిందంటే ఆపోజిట్ ఇక్కడ ఇంకో సైడ్ ఏమొస్తుందంటే 24 వస్తుంది. సో మీరు అలా గుర్తుపెట్టుకుని ఓకే పైథాగరస్ ట్రిప్లెట్స్ అన్ని గుర్తుపెట్టుకుంటే నో ప్రాబ్లం. లేదు అనుకుంటే మనము అట్ మోస్ట్ కాకుండా అట్లీస్ట్ ఒక 30 స్క్వేర్స్ నేర్చుకున్నాం అనుకోండి. సో క్యాలిక్యులేషన్ ఈజీ అవుతుంది. సో 576 రూట్ వాల్యూ ఏంటంటే 24 స్క్వేర్. సో 576ని 24 స్క్వేర్గా రాయొచ్చు, అంటే 24 స్క్వేర్. ఇప్పుడు స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే ఇంకా పిఆర్ ఈక్వల్ ఏమొస్తుంది? 24, అంటే పిఆర్ ఈజ్ ఈక్వల్ టు 24 సెంటీమీటర్. సో పిఆర్ వాల్యూ వచ్చేసింది. ఓకేనా. సో పిఆర్ వాల్యూ అనేది రావడం జరిగింది. సో పిఆర్ వాల్యూ అనేది క్యాలిక్యులేట్ చేసేసినాం మనము. సో ఇప్పుడు మనం ఏం చేయమన్నాడు? వాడు మనకి ఏం కొనుక్కోమన్నాడు? tan Q మైనస్ tan R అనేది వాడు కొనుక్కోమన్నాడు కదా. సో ఇప్పుడు tan Q మైనస్ tan R కొనుక్కోమన్నాడు కాబట్టి డైరెక్ట్ ఫార్ములా అప్లై చేయండి. సో tan Q అంటే ఏంటి? సో tan Q అంటే సో tan వాల్యూ అంటే ఇది యాంగిల్, ఆపోజిట్ సైడ్ అనేది పిఆర్ అవుతుంది, ఎడ్జెంట్ సైడ్ అనేది PQ అవుతుంది. సో మనకి tan వాల్యూ tan ఫార్ములా ఏంటి? ఆపోజిట్ బై ఎడ్జెంట్ కదా. సో ఆపోజిట్ బై ఎడ్జెంట్ కాబట్టి ఇక్కడ tan Q అంటే Q యాంగిల్కి ఆపోజిట్ సైడ్ ఏదమ్మా? పిఆర్, అంతే కదా. క్యూకి ఆపోజిట్గా పిఆర్. ఎడ్జెంట్ సైడ్ క్యూకి ఎడ్జెంట్ ఇదే కదా, ఇది హైపోటెన్యూస్, ఇది దీనికి ఆపోజిట్, దీనికి ఎడ్జెంట్ ఇది, అంటే ఆపోజిట్ అంటే పిఆర్ బై పీక్యూ, అంతే కదా. సో పిఆర్ వాల్యూ అంతా మనకు తెలుసు ఆల్రెడీ 24 బై ఇదంతా 7. ఓకేనా. సో అయిపోయింది. నెక్స్ట్ ఏం కనుక్కోవాలి? tan Q కొనుక్కోవడం అయింది. ఇప్పుడు tan R కొనుక్కోవాలి కదా. సో tan R ఈజ్ ఈక్వల్ సేమ్ ఆపోజిట్ బై ఎడ్జెంట్. సో ఆపోజిట్ ఇక్కడ R యాంగిల్ తీసుకుంటే R యాంగిల్కి ఆపోజిట్ ఏమవుతుంది? PQ అవుతుంది, ఎడ్జెంట్ PR అవుతుంది. సో అప్పుడు ఏమవుతుంది? 7/24, ఎందుకంటే PQ వాల్యూ 7, PR వాల్యూ 24. సో ఇప్పుడు tan Q tan R వచ్చింది. దేర్ఫోర్ వాడు కనుగొన్నది ఏంటి? tan Q మైనస్ tan R. సో tan Q మైనస్ tan R అంటే ఏంటి? ఈక్వల్ టు tan Q ఎంత వచ్చింది? 24/7 మైనస్ 7/24. సింపుల్. సో 24/7 మైనస్ 7/24. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? సో డినామినేటర్స్ అనేది ఈక్వల్ చేయాలి. డినామినేటర్స్ ఇలా ఉంటే ఫస్ట్ ఎల్సిఎం కట్టాలి కదా. ఎల్సిఎం ఆఫ్ 7 and 24 ఎంత? సో 24 7 డైరెక్ట్, ఎందుకంటే కామన్ ఫ్యాక్టర్స్ అనేవి లేవు. సో 7 4 2 8, 7 2 14, 168. సో 24 7 168. సో ఇక డినామినేటర్ అనేది 168 అవుతుంది కదా, అంతేనా. సో ఇప్పుడు 168 కాబట్టి 24 ఎంత? 168. 24 7 కాబట్టి 24 into 7 మైనస్. సో వాడు మనకు అడిగింది అదేనా? tan Q మైనస్ tan R. సో tan Q మైనస్ tan R అడిగారు. సో క్లియర్ చూడండి, ఎల్సిఎం ఎంత అయింది మనకి? 168. సో ఇక్కడ ఫస్ట్ 7 ఎంతలో 168, 7 24 కాబట్టి 24 into 24 మైనస్ 7 into 24 ఎంత? 168. 24 7 కాబట్టి 7 into 7. సో ఇప్పుడు ఎంత వస్తుంది ఆన్సర్? 24 స్క్వేర్. 24 స్క్వేర్ ఎంత ఆల్రెడీ మనకు తెలిసి ఎంత? 576 కదా. సో 576 మైనస్ 49. సో 576 మైనస్ 49/168 కదా. సో 576 నుండి 49 అనేది మైనస్ చేయండి. సో ఎంత వస్తుంది?
సో ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 9 అంటే 16 మైనస్ 9 7. సో ఇక్కడ 6 ఉంటుంది. సో 527/168. సో దిస్ ఈస్ ద ఆన్సర్. సో లాస్ట్ కంక్లూజన్ ఏమి ఇస్తారు? కంక్లూజన్ దేర్ ఫోర్ tan Q మైనస్ tan R ఈక్వల్ టు 527/168. సో దిస్ ఈస్ ద ఆన్సర్. సో ఇది సో మనకి ఎక్సైజ్ 1.11.1లో 2 ప్రాబ్లమ్స్ అనేవి కంప్లీట్ చేయడం జరిగింది. సో మిగతా ప్రాబ్లమ్స్ అనేవి నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేద్దాం. ఓకేనా?